అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 17వ తేదీ నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోయినాడు, అభిషేక్ రెడ్డి. అప్పుడు వచ్చినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేను మళ్ళీ సీఎం అవుతా 30 ఏళ్ళని. మొన్న వచ్చినాడు 5 దినాల కిందట. అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడంట, అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు, ప్రకటన చేశారని. అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సంబుద్ధులమా? వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అనే అతను చనిపోతాడని, జగన్ రెడ్డి వస్తాడని, దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని. అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని. వాళ్ళకి అది అలవాటు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది, ఏఐ. ఈడ A8 ఇతను, A8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది. అవినాష్ రెడ్డి గారు A8. అసలు వాళ్ళకు అలవాటు మైసభ, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ. గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయంటారు, చూస్తే దుర్యోధనుడు కాళ్ళు పెడితే నీళ్ళు ఉండవు, నీళ్ళు లేవనుకొని కాళ్ళు పెడితే నీళ్ళు ఉంటాయి. దానికే పెద్ద తతంగం జరిగింది దుర్యోధనుడు మైసభలో. అట్లాగా గుండెపోటు వాళ్ళే అంటారు, గుండెలో పోటు అంటారు, కోడికత్తి కేసు అంటారు. నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో, అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది, శ్రీనివాస్ అనే పిల్లకాయ ద్వారా జరిగింది, వాళ్ళ తతంగమే అని. ఇది వివేకానంద రెడ్డి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు, అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసని. మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉంది, గూని ఉంటుంది ఒకతనికి, పక్కన గాలి వస్తుంది, తోపుడు గాలి. గూని వాడు తోపుడు గాలితో బోలబడినాడని ముందుగానే జగన్ వీక్ అయినాడు. ఈ అవినాష్ రెడ్డి తోడు. వీళ్ళ పాత్ర, ఇద్దరి పాత్ర వలన ఘోరాతి ఘోరమైంది. పులివెందులో విచారిస్తే వాడా ఫండ్స్ 800 కోట్లు. ఎంత? 800 కోట్లు ఎడాపేడా ఖర్చు పెట్టారు. ఎక్కడైనా ఖర్చు పెడితే మంచితనము లేదు వాళ్ళ దగ్గర. పులివెందులకు మంచినీళ్ళు ఇవ్వలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి పైడిపాలానికి, పైన చిత్రావతి నదికి. చిత్రావతి నీళ్లు కిందికి చేరలే, త్రాగు నీళ్లు పట్టించుకోరు. 24 వార్డులు ఉన్నాయి పులివెందులు. అసలు ఆయన ఏమంటాడు, అసలు ఆయన చెప్పిన ప్రకారము ఆధ్యాత్మికత లేదంట, ఆయన ఆచరణాత్మకము లేదు, అభిమానము లేదు, ప్లస్ కొత్తదనం ఆధునీకరణ లేదు జగన్ రెడ్డికి. ఎప్పుడైనా ఎత్తుకో ఒకే పాట. నేను అంతకుముందు అన్నాడు, నువ్వు వై నాట్ 175, నేనే 30 ఏళ్ళని. అవి ఇప్పుడు లాస్ట్కు 11కు దిగినాయి. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు, మళ్ళీ నేనే అని. మేము ఇక్కడ టోటల్గా కూటమింది, జమిలి ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ జమిలిగా పోటీ చేయబోతున్నాం. ఉద్దో స్వామి మాకు జమిలి ఎలక్షన్ అని ఉత్తుకుంటారు ప్రతిపక్షాలు. ఎందుకు? మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని. ఇక్కడ కలిసి పోటీ చేస్తాం. ఇక్కడ మళ్ళా తిరిగి మొన్న వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది. కారణం, అభివృద్ధి జరిగి తీరుతుంది. ఇది వికసిత భారత్ అని మా ప్రధానమంత్రి మోడీ గారు కూటమి తరఫున చెప్తున్నాడు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మలమడుగు సంబంధించి వికసిత జమ్మలమడుగు, వికసిత కమలం కూడా. నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా, వికసిత కమలం జరుగుతుంది. జగన్ రెడ్డి నీకేం తెలియదు, నీవు కేసుల్లో ఇరుక్కొని, నీ కుటుంబ సభ్యులు ఇరుక్కొని, మీకు తెలియదా మీ ధర్మసత్యగా? వివేకానంద రెడ్డిని చంపినామని ఆ రోజు మేము, సునీత ఏమంటుంది, మా అన్న వలన అని. వీళ్ళు ఏమంటారు, రాజశేఖర్ సునీత అంటారు. అంటే మీరు కొట్లాడుకొని తెచ్చి మా మీదకి వచ్చారు. కోడికత్తి కేసు డ్రామా అన్నాడు, ఆచరణాత్మకం లేదు. కాశిరెడ్డి నాయన పైన మేము ఢిల్లీకి పోయినాం, పురంధేశ్వర గారి సమక్షంలో 5 హెక్టార్లు అంటే 13 ఎకరాలు ఇచ్చేదానికోసం నేను స్వయంగా మొన్న పోయినా 3 రోజుల కిందట.
చూసినాం కూడా, పత్రికలో మాట్లాడిన ఆ రోజు కూడా టీవీలో ముందర విజయమ్మ గారు కూడా వచ్చారు. ఆచరణాత్మకంగా జరగాల, అద్వితీయంగా జరగాల. అంటే ఏ విధంగా నన్ను మాట్లాడినాడట, ఏదో ఆయన 5 రోజుల పాటు అందుబాటులో ఉండడు, జూదా మాట్లాడతాడు, వచ్చి 2 రోజులని. ఏంది నీది? నాది అంత పెద్ద గొప్ప సమస్య. నేను 5 రోజులు కనపడం లేదా? నేను ఇక్కడ ఈ 9 నెలల్లో 10 సార్లు పెట్టినా ఇక్కడే మీటింగ్, ఇదే ఆర్ఎండ్బిలో. నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా, జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే. అవినాష్ రెడ్డి ఏ రోజు చూసి చదవడం తప్ప, సందేశము తప్ప మాట్లాడే సందర్భం ఉందా? అప్పుడు ఇప్పుడు 11వ సంవత్సరం ఆయన ఎంపీ, అతని బతుకు మాట్లాడేది కూడా రాదు. కేసులో ముద్దాయి, ఎంతమందినో అయిపోయేసినారు, వరుసగా సీక్వెన్స్ చనిపోతారు మనుషులు. ఏం సాధించినావు? 800 కోట్లు పాడా ఫండ్స్ వాడి పనులు చేయరు, వాళ్ళకు బిల్లులు ఇవ్వరు. నేను ఇప్పుడే చెప్పిన, ఇరిగేషన్ వాటర్ దారు, ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురారు. పనులు పూర్తి కాలే, ముత్తుకుంటారు పాడా ఫండ్స్ చేసిన వాళ్ళు. ఈ జిల్లాకు ఏం చేసినావు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపీ ప్రాజెక్టు రేపే అమరావతిలో ప్రాజెక్టు స్టార్ట్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున మేము జమ్మలౌడు నుంచి కడప నుంచి ప్రతి ఒక్కరు పంపుతున్నాం బస్సు. నేనైతే అదనంగా 2వ బస్సు పంపుతున్నా, ఎందుకు తెలుసుకొని రావాలని. మాకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పైన సీఎం గారు, మీరందరూ ఇక్కడ ఎవరో మొన్న మార్కిస్ట్ పార్టీ తరఫున ఒక ఆయన మాట్లాడినాడు, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాదా అని. జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది చెప్పినాడు సీఎం గారు. మొదలు పెట్టబోతున్నాం. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీలో నెంబర్ 1 ఆ జేఎస్డబ్ల్యూ రాబోతుంది. గండికోటకు జమ్మలమడుగులో 20 కోట్లతో సాస్కీ ఫండ్స్. సాస్కీ అనే పదం తెలుసా వాళ్ళిద్దరికి? జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, ఇంకా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నిన్న కూడా రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఏగ్రీవ్ అయినాడు. సాస్కీ ఫండ్స్ పేరు చెప్పమనండి. స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాని పేరు. దాని కింద 50 ఏళ్ల పాటు అప్పు అడగకూడదు. ఆ తర్వాత ఈ పికప్ అయిన తర్వాత వడ్డీ లేనడం ఆ రోజు కట్టాలి. అది సాస్కీ ఫండ్స్. పూర్వోదయ అంటే పేరు చెప్పమనండి. ఏంది పూర్వోదయ అని? ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అంటే పేరు చెప్పమనండి. ఏం చెప్పరు? మంచితనం లేదు, మంచి నీళ్ళు ఇవ్వరు. ఎప్పుడు మామూలుగా ఎప్పుడో ఎవరికో కాళ్ళు లేవట, నేను లేచేదంతా అన్నాడంట. లేపినట్టు ఉంటే కాళ్ళు, నువ్వు వచ్చేదే సచ్చేదే అట. 30 ఏళ్ళు ఇదేనా? మాట్లాడు, రాజకీయం చేయి. మీరు పైసా మీ ఇంట్లో నుంచి బయటకు పోకూడదు. మామూలుగా అందరికీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రతి ఒక్కరము భాగస్వామ్యం కావాలా. గురిజాడ అప్పారావు గారు చెప్పినారు, సొంత మేలు కొంత మాని అని. జీసస్ క్రీస్తు చెప్పినాడు, 10వ భాగము సాయం చేయమని. అల్లా చెప్పినాడు, మీరు కూడా డబ్బు సంపాదించి వడ్డీ లేని రుణం తోటి స్నేహితులకు ఇవ్వని. హిందూ పవిత్రత ప్రతి ఒక్కరు చెప్పినారు, సాయం చేసేది గొప్ప అని. సంపాదించేది సుఖానికే, కానీ సాయం చేస్తేనే సంతోషం ఉండేది. ఓన్లీ డబ్బు సుఖం మాత్రమే, సాయం మాత్రమే సంతోషం. అందరము చేతనంతా సాయం చేయాలా. రాజకీయాలు ఉండే మేము ప్రతి పేద ప్రజలు బాగుపడాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల. ఎన్ని స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినది కనుక్కోవచ్చు. జన్ధన్ ఖాతా ఏమొచ్చిందని 3 సార్లు 500 రూపాయలు ఉచితం. ఎన్నెళ్ళేమోనింది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. మేమే జమ్మలూరులో ఎన్నో ఇప్పించినాం స్కీమ్. 50% పొట్టేళ్ళు కానీ పశువులు కానీ పెడితే 20 లక్షల, 40 లక్షల, 60 లక్షల, 80 లక్షల కోట్ల రూపాయల 10 కోట్ల సగం స్పాన్సర్, సగం సెంట్రల్ గవర్నమెంట్. స్టార్టప్ ఫండ్స్ పెట్టారు. 20 కోట్ల వరకు చదువుకునే, డిగ్రీ చదువుకునే పిల్లలకు 20 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా. పిఎం ఈజీపీ స్కీమ్ పెట్టారు. 1056 ఎకరాలకు 35% సబ్సిడీ, 8వ తరగతి చదివితే చాలు. ముద్రా లోన్ పెట్టారు. ఇంతకుముందు 10 లక్షలు, ఇంతకుముందు 5 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు ఉంటే దాన్ని కూడా 20 లక్షలు చేశారు. ఈ స్కీములు తెలుసా? ముద్ర అంటే తెలుసా? జన్ధన్ అంటే తెలుసా? పిఎం ఈజీపీ అంటే తెలుసా? ఎన్ఎల్ఎం అంటే తెలుసా? స్టార్టప్ ఫండ్స్ అంటే తెలుసా? స్టాండప్ ఇండియా అంటే తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. ఇవన్నీ చేయడం నిజమైన రాజకీయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తే అది నువ్వు రాజకీయానికి రావాలని మేమేం వద్దనడం లేదు. రా, వెల్కమ్. అసెంబ్లీకి రావు, బయట మాట్లాడతాం. అసెంబ్లీ పాయింట్ ఉంది బయట.
వచ్చి మాట్లాడు, ఏదో ఒకటి అట్లా వచ్చేది ఇట్లా పోయేది. ముందు మీ కేసులు కాపాడుకోండి, మీ ముద్దాయిలు కాదని నిరూపించండి. మీ సిబిఐ కేసులు, మీ ఈడీ కేసులు, మీ వివేకానంద కేసుల్లో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి. ఈ యొక్క కడప జిల్లా పరువు పోగొట్టారు. దేవుని కడప జిల్లా ఆధ్యాత్మికత జిల్లా, మంది ఆధ్యాత్మికత జిల్లా. ఇక్కడ పెద్ద దర్గా ఉంది, ఇక్కడ మరియాపురంలో పెద్ద చర్చి ఉంది, దానులపాడులో తీర్థంకరుడు ఉన్నాడు, గండికోటలో టూరిజం ఉంది, ఇండస్ట్రీ జోన్. కొప్పర్తికి సెంట్రల్ గవర్నమెంట్ భారీగా 2500 కోట్లతో కొప్పర్తికి స్పాన్సర్ చేసింది. ఇది పారిశ్రామిక వాడగా మారుతుంది. జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవేలు పుష్కలంగా జరుగుతున్నాయి. 2027-28కి గాలేరు నగరి పూర్తవుతుంది, గండికోట పూర్తవుతుంది. ప్రతి ఒక్కరికి ఇండ్లు పట్టుబట్టి PMAY కింద ఇప్పిస్తాం. ఇప్పుడు చెప్పండి, అన్నీ చేస్తాం. ఇది మీరు సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల కుప్పలు చేశారు. మన నీతి ఆయోగ్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక రాష్ట్రము EMI కూడా కట్టలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఏపీ. దానికి కారణం జగన్ రెడ్డి, దాని వెనకాల కారణం అవినాష్ రెడ్డి. తోడుదంగలు ఇద్దరు అన్నదమ్ములు. ఏది మీ మంచితనం, ఏది మీ దౌర్జన్యం, ఏది మీ స్టేట్మెంట్లు? రండి, ప్రతి ఒక్కటి సమాధానం చెప్తాం. మీరు ఎదురుగా కూర్చోబెట్టండి. ఇప్పుడు 800 కోట్లతో ఎడాపడా ఫండ్స్కు ఏం జరిగినాయి, ఎక్కడ పోయింది? మొత్తం మీద 60 నెలల్లో ఈ యొక్క జిల్లాలో R&B కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ని రోడ్లు జరిగినాయి? పక్కనే SC R&B, పక్కనే పంచాయతీరాజ్ SC. ఇద్దరిని అడగండి, ఈ యొక్క 290 రోజుల్లో ఎన్ని పనులు జరిగినాయి? కరెంటు ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత పవర్ఫుల్గా ఉందో SC ఎలక్ట్రికల్ ఇక్కడే ఉన్నాడు, కనుక్కోండి. రాగునీళ్ళు SC RWS ఇక్కడే ఉన్నాడు, కడపలోనే, కనుక్కోండి. అప్పుడేంది ఇప్పుడేంది అని. అప్పుడు హౌస్ ఏంది, ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ ఏం జరుగుతుంది? SC ఇక్కడే ఉన్నాడు హౌసింగ్ తరఫున, PD హౌసింగ్. DRDA వాళ్ళని అడగండి, రేషన్ కార్డులు ఏమి, అప్పుడేమి బియ్యం ఎంత ఇస్తారు ఏమని. మీరే కనుక్కోండి. 10 వింగుల్స్ 10 విభాగాలు ఉన్నాయి, మీరు కనుక్కోవచ్చు విలేకరులంతా. ఆ రోజు ఏంది, ఈ రోజు ఏంది, ఇప్పుడు జరగబోయేది ఏంది? ఇంకా జరగబోయేది సూపర్ 6 100% అమలవుతాయి. ఇప్పుడు నిధుల కొరత వలన 2 స్టార్ట్ అయినాయి, 2 రాబోతున్నాయి మే జూన్లో, మళ్ళీ 2 కూడా ఇస్తాం డిసెంబర్ ఆఖరి కల్లా. 6 సూపర్ 6 కారణం నువ్వు అప్పు చేసిన దరిద్రం. 100% మన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.